శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాము. పక్షులు కాదు, రాష్ట్రం మొత్తం మానవత్వాన్ని నాశనం చేస్తుర్రు. మరి పక్షులు లేవని చెప్తుర్రు, నెమలి అరుపులు, జింకలు ఉన్నాయి. ఒక ప్రకృతి ప్రేమికుడుగా నేను వస్తున్నా. దౌర్జన్యము మీకు ఇంకా వేరే స్థలాలు లేవా? ప్రకృతిని నాశనం చేసినోడు చరిత్రలో ఎవడు బాగుపడలే. చీకోటి ప్రవీణ్ కూడా వచ్చారు. ఇప్పుడే అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. నేను ఒక ప్రకృతి ప్రేమిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న లోపల జంతువులు లేవని చెప్పేసి అంటున్నారు కదా. చీకోటి ప్రవీణ్ గారు ఏం కూడా అడుగుతున్నాను, నేను ఒక బీజేపీ నాయకుడు లెక్క అడుగుతలే, ఒక జంతు ప్రేమికుడుగా అడుగుతున్నా. ఇది ఎక్కడ అన్యాయము? గో హత్యలు, నెమలి హత్యలు, కుందేళ్లు, జింకలు అన్నిటినీ నాశనం చేస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటది? మాట్లాడలేదు సార్. జరగమ్మా ఆమెను గుంజు బయటికి గుంజు. అరే ఆగు 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 పట్టుకొని లాగడం అవసరమా? ప్రకృతిని పరిరక్షించుకుందాం, వన్యప్రాణులను కాపాడుకుందాం అనుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడబాయింది. అదే ప్రకృతిని ఇప్పుడు సర్వనాశనం చేసి ఏడారిగా మార్చుతుంది. అదే వన్యప్రాణుల మరణానికి కారణమై ఒక జంతు కళేబరాలకు ఇప్పుడు అడ్డగా నిలవచ్చుంది. ఇదే 400 ఎకరాలను ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇంతమంది బందోబస్తు ఎందుకు? ఇంతమంది భక్తి ఎందుకు? అర్ధరాత్రి బుల్డోజర్లతోటి యూనివర్సిటీని నాశనం చేయడానికి పోలీసులు చూస్తున్న చాలా దౌర్జన్యంగా, మీడియాపై కూడా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కనీసం బైట్స్ కూడా తీసుకొని పరిస్థితి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నెలకు ఒక కొత్త నాటకంతో, హైడ్రా పేరుతో, భూ కబ్జాల పేరుతో విద్యార్థులను, స్కూళ్లను, కాలేజీలను ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మీద కూడా పడి ఇప్పుడు ఈ 400 ఎకరాలను కబ్జా చేస్తుంది. ఇది ఎన్నటికీ సహించబోము. భారతీయ జనతా పార్టీలో ఇది మేము ఖండిస్తున్నాము. మద్దతు తెలిపడానికి వచ్చిన మా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి पूरा कब्जा करने के लिए रेवंत रेड्डी गवर्नमेंट कोशिश कर रहे हैं। ये सेल को पूरा हम लोग अगेंस्ट प्रोटेस्ट कर रहे अभी, मगर ये पुलिस डिपार्टमेंट को लगा के रेवंत रेड्डी हमारे ऊपर जुल्म करने के लिए कोशिश करे। रेवंत रेड्डी खबरदार, यूनिवर्सिटी लैंड को पूरा छोड़ने के लिए युवा मोर्चा कार्यकर्ता लोग, बीजेपी लोग, हमारे किशन रेड्डी साहब और हमारे बंडी संजय साहब, हमारे एमएलए एमपी सारे मिला के ये यूनिवर्सिटी का लैंड पूरा बचाने के लिए कोशिश करता हूँ। रेवंत रेड्डी रेवंत रेड्डी डाउन डाउन डाउन। చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. కనీసం మీడియాతో మాట్లాడనివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 400 ఎకరాలకు సంబంధించి అది యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. తర్వాత బీజేపీకి సంబంధించి యువమోర్చా సంబంధించి కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. కనీసం గేట్ లోపలికి పోనివ్వకుండా, విద్యార్థులు మాట్లాడకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలు చూస్తున్నాం కదా. చాలా దుర్మార్గంగా వ్యాన్లోకి నెట్టివేస్తున్న పరిస్థితి. కనీసం మీడియాతో కూడా మాట్లాడినివ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలన్నీ అనగదొక్కుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి. చూద్దాం, మనతో పాటు మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూముల
మా మహిళలకు విక్రమార్క సీతా బాబు ఇదే కాలం నుంచి చదివి పాస్ అవుట్ అయ్యారు. వాళ్ళకి ఇంత కూడా జ్ఞానం లేదా? నీ చదువుకున్న తల్లి గుడి అలానే అమ్ముకుంటే నువ్వేం మాట్లాడలేవా శ్రీధర్ బాబు? బట్టి ఏం చేస్తున్నావు ఇన్ని రోజుల నుంచి? కబద్దార్ రేవంత్ రెడ్డి, కబద్దార్. ఇంకోసారి చెప్తున్నా, ఆల్రెడీ బీఆర్ఎస్ ఇంట్లో పై కూర్చుంది, నువ్వు కూడా తొందరలో ఇంట్లో పై కూర్చుంటావు. కబద్దార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ప్లేయర్ ఆడినప్పుడే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది వేల ఎకరాలతో కూడింది. ఇక్కడ హైదరాబాద్లో ఏడ భూమి లేనట్టు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థులు చదువుకునే ఏదిలా ఓనీ ఇది మొత్తం పోలీసు రాజ్యంగా నడుస్తుంది. వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఖచ్చితంగా ఇది విడిపించుకునేందుకు విద్యార్థి యూనివర్సిటీగా ఖచ్చితంగా కబ్జా చేయనీయం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని పోరాటాలు చేస్తాం. పోలీసులు నశించాలి, ఈ మూడి వైఖరి నశించాలి. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు బీజేపీతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున హెచ్సికు ముట్టడిచ్చి పిలిపించిన నేతల్లో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాలకు సంబంధించి అది యూనివర్సిటీకి చెందే విధంగా మేము ఫైట్ చేస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరో పక్కన చూస్తున్నారు కదా, అరెస్ట్ చేసి పంపిస్తున్న దృశ్యం. పోలీసు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. చాలా వందల సంఖ్యలో పోలీసులు కూడా హెచ్సిలోకి ఎవరిని పంపకుండా చాలా భారీ బందోబస్తుతోనైతే ఇక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి చూస్తున్నాం మనం. హెచ్సిలో ఎట్టి పరిస్థితికి ఎవరిని అలో చేయలేదని చెప్పేసి ఒక పక్కన పోలీసులు చెప్తుంటే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని విద్యార్థి సంఘాలుగా మేము లోపలికి వెళ్తాం. ఖచ్చితంగా మేము లోపల ఉన్న విద్యార్థులతో మాట్లాడతామని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థి సంఘాలు అంటే వామపక్ష విద్యార్థులు కానీ లేకపోతే బీజేవైఎం సంబంధించి నాయకులు కానీ లోపలికి పోతామని చెప్పేసి పోలీసులకు మధ్య విద్యార్థి సంఘాలకు తోపులాట జరిగిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడే లోపల నుంచి కూడా వీళ్ళకు మద్దతుగా విద్యార్థి సంఘాలు, లోపల ఉన్న విద్యార్థి సంఘాలు కూడా గేట్ దగ్గర ఆందోళన చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. हमको हमारा 400 एकड़ जमीन चाहिए बस, और कुछ भी नहीं। ये सारा लड़ाई बस उसी के लिए है। हम सारे स्टूडेंट्स हैं, सारे पढ़ने लिखने वाले बच्चे हैं। हम अपना पढ़ाई लिखाई छोड़ के यहाँ तमाशा करने के लिए नहीं बैठे हैं। हमको हमारा 400 एकड़ दे दो, हम चले जाएंगे बस। हमारा 400 एकड़ जमीन का डिमांड है जो हमसे जबरदस्ती छीना गया है बस। ये जो हो रहा है बहुत गलत हो रहा है, बच्चों के साथ गलत हो रहा है। सबसे पहली बात, वो हमारे इस यूनिवर्सिटी के 400 एकड़ को जमीन को बेचने जा रहे हैं। इस यूनिवर्सिटी के वो लंग्स है, वहाँ पे मशरूम रैक है, 2 लेक हैं, यहाँ पे मोर है, डियर है, लेकिन सारे आजकल भी एक डियर को मारा गया है जेसीबी से। क्या ये है? यहाँ के यूनिवर्सिटी के बायोडाइवर्सिटी को वो बेच रहे हैं। गवर्नमेंट रेवंत रेड्डी बेच रहे हैं ना। उन्हें बायोडाइवर्सिटी की छात्रों की कोई चिंता नहीं है। उन्हें चिंता है वो 10,000 करोड़ कैसे मिले, उन्हें यही चिंता है। यूनिवर्सिटी की वो जमीन है, आप उसे क्यों बेचना चाहते हैं? मुद्दा ये है। రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అని చెప్పేసి భూములు అమ్ముకున్న పైసలతో అప్పులు ఇటు బీజేపీ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు సిపిఐ వామపక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు అయితే ఎక్కడికక్కడ ఎస్సీని ముట్టడి వచ్చాయి. పోలీసులు చాలా దౌర్జన్యంగా లాక్కెళ్తున్న పరిస్థితి. ఇటు ఆడవాళ్ళకు సంబంధించి ఇటు విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఎక్కడికక్కడ లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు ఇప్పుడు వామపక్షాలు? సీఎం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏదైతే ప్రభుత్వం
ఖచ్చితంగా పోలీస్ 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 రేవంత్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాం. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని కాపాడాలి. మనతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ ఉన్నారు. మహేందర్ అన్న ఏం చెప్తారు? ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తుంటే ఈరోజు అడ్డుకునే ప్రయత్నం ఈరోజు పోలీసులు చేస్తూ ఉంది. మేము పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనీసం మీడియాతో మాట్లాడించే టైం కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి వెనక్కి పోవాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలానేస్తుందో దాని వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ తరఫున యువమోర్చా ముట్టడికి వస్తే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని మా మీద అఘాయితానికి గురి చేస్తా ఉన్నది. ఖచ్చితంగా మా భూములను మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా మా భూములను మేము కాపాడుకొని ఈ యొక్క భూమి యూనివర్సిటీ అనేది కాపాడుకుంటాం. ఎక్కడికక్కడ బీజేపీఎం కానీ ఇటు వామపక్షాల విద్యార్థి సంఘాలకు చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి, మహిళా నాయకులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. పోలీసులు దాదాపు 2 వెహికల్స్లో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఆ వామపక్ష సంబంధించి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు, ప్రజా సంఘాలు, అదే రకంగా పార్టీలని కలుపుకొని ఆందోళన పోరాటాలని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము ఎన్నికలకు ముందు మేము ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఆలోచిస్తాము, ఇంత కర్కశంగా ఉండమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల్ని అప్పనంగా అమ్మాలని ఆలోచన చేస్తే దీన్ని మేము విద్యార్థులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఆలోచనని వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. కేంద్ర విశ్వవిద్యాలయమైన హెచ్సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్మకానికి వెళ్ళారు. కేవలం ఇది పెట్టుబడిదారులకు మాత్రమే ప్రజాపాలన, మనకు ఎలాంటి ప్రజాపాలన కాదని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. చలో రేవంత్ రెడ్డి ఇంటి పుట్టాడు కూడా పిలుపునిస్తాం. చూస్తున్నాం కదా, చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఓ పక్కన సార్ బయట తీసుకొని సార్ మమ్మల్ని. ఏదైతే ప్రభుత్వము చేసినటువంటి అరాచకాలని అడిగినందుకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుల పైన ఈరోజు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ యొక్క పార్టీని విద్యార్థులు అయితే ఆందోళన పరిస్థితి చెందిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ 400 ఎకరాలకు సంబంధించి మేము కాపాడుకుంటాం, రేవంత్ రెడ్డిని ఎట్లాగో దీన్ని అమ్మనివ్వమని చెప్పేసి, అవసరమైతే పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలు కలుపుకొని మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి. మీ ప్రభుత్వం మొత్తం కూడా పడిపోయే విధంగా మేము ఉద్యమం చేస్తాం. ఇక్కడ ఇదే యూనివర్సిటీ కేంద్రంగా మీరు కనుక కొన్ని గుంటనక్కలు ప్రయత్నం చేస్తున్న ఎస్సీ భూములు అని చెప్పి మీరేనా? ఎవరా గుంటనక్కలు అడ్మిన్ బ్లాక్ లో ఉన్నాయి. అడ్మిన్ లో ఉన్న వీసీ రిజిస్టరు, తర్వాత బట్టి విక్రమార్క, తర్వాత శ్రీధర్ బాబు, వీళ్ళు గుంటనక్కలు, మేము కాదు, మేము జింకలు. ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా
మంచి స్వచ్ఛమైన జంతువులు లాంటి వాళ్ళు కానీ ఎటువంటి గుంట నక్కలు కాదు, ఏం కాదు. మీరు గుంట లెక్కలు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక పెద్ద గుంట నక్క. నీ రియల్ ఎస్టేట్ తెలివి ఇక్కడ చూపెడితే మాత్రం ఇక్కడ నీ వేషాలు ఏం నడవాయి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఎట్లయితే మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీకు గ్రాడ్యుయేట్స్ తగిన బుద్ధి చెప్పిల్లో, నువ్వు కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మాత్రం నీ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయేంత వరకు మేము ఫైట్ చేస్తాం. చెప్తున్నారు కదా ప్రభుత్వ భూమి ఎస్సీకి సంబంధించింది కాదని చెప్పేసి చెప్తున్నారు కదా. వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమున్నాయి మా దగ్గర? వాళ్ళ కాడ లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయమను. ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవు. కోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది. అది ఐజీఎం నుంచి ఐజీఎం ల్యాండ్ కాదని కోర్టు తీర్పిచ్చింది. ఐజీఎంది కాదన్నప్పుడు అది యూనివర్సిటీ అవుతుంది. మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 4 రోజులు ఉద్యమం చేస్తారు, తర్వాత తగ్గిపోతుంది, నా అడ్డా పెడతాడు అంటే మాత్రం ఊరుకో. ఖబర్దార్ కేసీఆర్, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్ని ఉద్యమాలైనా ఎంతమంది పోలీసులను తీసుకొచ్చినా ఉచ్చరసాలను ఉరికొయ్యలు ఉద్యమాలను ఆపలేవన్నట్టు మా ఉద్యమాన్ని మేము అసలే ఆపం ఎక్కడి వరకన్నా పోయి. ఎందుకంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మించబడ్డదే ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద. మీకు తెలుసో లేదో ములికి ఉద్యమము. రేవంత్ రెడ్డి లోపల జింకలు ఏం లేవని చెప్పేసి చెప్తాను. ఒకసారి రా రేవంత్ రెడ్డి గుంట లెక్క ఒకసారి వచ్చి చూపెడుతురా. జింకలు లేవు, ఏం లేవు, ఆడ చెరువులు లేవు, నెమలు లేవు అంటున్నావు కదా. నువ్వు ఫుట్బాల్ మొన్న రీసెంట్గా 2 నెలల కింద ఫుట్బాల్ ఆడేందుకు వచ్చినావు కదా. రా ఇప్పుడు చూపెడతాం. నువ్వు ఒక్కసారి క్యాంపస్లో అడిగిపెట్టి చూడు. ఆడ జింకలు లేవా, ఆడ చెరువులు లేవా, ఏం లేవా అంటున్నావు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు కదా. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి అడుగుపెట్టు, చూపెడతాం. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కేసు అయితే అని చెప్తున్నారు. మరి ఎవరి మీద కేసు అవుతుంది? మా మీద ఎటువంటి కేసు కాదు. ఇది ముమ్మాటికి ఇది 400 ఎకరాలు మాదే. మేము క్యాంపస్ దాటిపోయి ఎటు పోలేదు. మేము క్యాంపస్లో ఉండి మా క్యాంపస్ ల్యాండ్ కాబట్టి మేము పరిరక్షించుకోవడానికి ఫైట్ చేస్తున్నాం. నీలాగా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ముఖ్యమంత్రి కాకుండా విద్యార్థులను అయితే బయటికి రానివ్వకుండా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చాలా బలవంతంగా చేస్తున్నారు అని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించి ఎవరు బయటికి రాకుండా ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ కూడా వేసి రోఫేతో కూడా బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ ఆ గేట్లు కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి. బయటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా లోపల నుంచి ఆ విద్యార్థులు బయటికి రాకుండా చూస్తున్న ఒక విద్యార్థి ఆ గేట్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అక్కడ పోలీసులు భారీ ఎత్తునైతే ఆ మోయి నుంచి ఇటు విద్యార్థులు అటు పోలీసులు మధ్యలో పెద్ద ఎత్తున తోపులాట జరుగుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా 400 ఎకరాలు సాధించే వరకు విద్యార్థులుగా మేము ఎవరము ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గుంటనక్కలు లోపల ఉన్నాయి, వీసీల రూపంలో ఉన్నాయి, ప్రభుత్వం రూపంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి పెద్ద గుంటనక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఖచ్చితంగా ఈ 400 ఎకరాల మీద రేవంత్ రెడ్డి కన్నుబడింది. వాటిని అమ్ముకోవడానికే యూనివర్సిటీ భూములు తెగ నమ్ముతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. లోపలికి వచ్చి చూస్తే జింకలున్నాయా, నిమ్మలున్నాయా తెలుస్తుంది. మీరు కనీసం ఒకసారి క్యాంపస్లోకి రండి, మా తడాకా చూపెడతామని చెప్పేసి విద్యార్థులు కూడా సీఎంను ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. బట్టి విక్రమార్క ఇక్కడ చదువుకున్నారు, శ్రీధర్బాబు ఇక్కడ చదువుకున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మీరు చదువుకునే యూనివర్సిటీలో ఇంత అరాచకం జరుగుతుంటే మీ మంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి తొత్తులుగా ఉండడం కాదు, ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్ యూనివర్సిటీకి చెందే విధంగా మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. చాలా తోపులాట జరుగుతుంది. విద్యార్థుల్ని లోపల రానివ్వకుండా ఇటు మొత్తం గేటు క్లోజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు. ఎక్కడికక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితి. ఆ గేట్లోంచి ఎవరు బయటికి రానియకుండా ఇటు పెద్ద ఎత్తున అటు బ్యారిగేడ్స్ కానీ రోఫేతోని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థులు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పేసి గేట్ బయటకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి.